ప్రపంచం అబద్ధాలతో నిండిపోయిన ఆ చివరి కాలంలో సత్యాన్ని స్థాపించేందుకు అల్లాహ్ తన ప్రవక్తను భూమికి పంపిస్తాడు. ఆయనే ప్రవక్త ఈసా అలైహిస్సలాం. ఈసా వారు చనిపోలేదని, దైవం ఆయన శత్రువుల నుండి కాపాడి తన వైపుకెత్తుకున్నారు. అలాగే ప్రవక్త ఈసా వారి రెండో రాకడ ఉందని ప్రతి ముస్లిం విశ్వసిస్తాడు. ప్రవక్త ఈసా అలైహిస్సలాం వారు రెండవ రాకడలో వచ్చి ఏం చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. 1. దజ్జాల్ను సంహరిస్తారు. ప్రవక్త ఈసా అలైహిస్సలాం భూమికి వచ్చిన తర్వాత దజ్జాల్ను అంటీ క్రైస్ట్ను లుద్ గేట్ పాలస్తీనా ప్రాంతం దగ్గర సంహరిస్తారు. ఇది మానవాళికి అతి పెద్ద పరీక్షకు ముగింపు. 2. సిలువను విరగదీస్తారు. అంటే తాను సిలువపై మరణించాడన్న అబద్ధాన్ని పూర్తిగా ఖండిస్తారు. తనపై ఏర్పడిన తప్పుడు నమ్మకాలను అల్లాహ్ ఆజ్ఞతో సరిదిద్దుతారు. 3. పందిని చంపిస్తారు. ఇది హరాంను హలాల్ చేసిన తప్పుడు మార్గాలను రద్దు చేయడంకు సంకేతం. అల్లాహ్ చట్టమే అమలు అవుతుంది. 4. జిజ్యాను రద్దు చేస్తారు. అంటే ఇస్లాం తప్ప మరేది అంగీకరించబడదు. ఆ కాలంలో ప్రతి గ్రంథ ప్రజలు